అయితే బాగున్నా ఉప్పు ఉప్పు వెళ్తుందా సెమ్ ఎగ్జామ్ ఉందని మీరే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్న మాకు సమస్య ఉందని. మరి సెమ్ ఎగ్జామ్స్ కూడా తెలియకుండా ఉన్నటువంటి అమ్మాయిల పరిస్థితి ఏంద్రా? అమ్మాయిలు అట్లే ఉండాలా? హాస్టల్లో పోతే హాస్టల్లో తినుకుంటా చదువుకో రావాలి మీతో పాటు. గవర్నమెంట్ కాలేజ్ నుంచి చదువుతున్నాను. ఆ రోజు పూజక్క బయట నుంచి వచ్చింది, లూడిస్తున్నది. నైట్ అన్నతో మాట్లాడుతుండే మేము చూసినాం. దాని తర్వాత మేము 7:58కే మేము పనుకున్నాం. మాకు తెలియదు. దాని తర్వాత ఏమైంది, కడుపు అంటే నడుము వస్తుందని చున్ని కట్టుకుందంట. మాకైతే అది ఒకటి తెలుసు. అది అక్కడి నుంచి దాని తర్వాత కింద దుంకిందో ఏం చేయలేదు. మాకైతే తెలియదు దుంకిందో ఏం చేసిందో. మీరు ఎప్పుడు చూసారు? అంటే మాకు నైట్ ఆంటీ వచ్చి చెప్పింది, 1:30 గంటలో చెప్పింది. తీసుకెళ్ళింది మాకు కూడా హాస్పిటల్కి. మేము కూడా పోయినాం హాస్పిటల్. ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఈరోజు మనం గిరిజన హాస్టల్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ సందర్శించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఏదైతే పూజ అనే విద్యార్థి హాస్టల్ పై నుంచి కింద పడడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఇది ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ మరియు అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పైభాగంలో గోడ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థి అక్కడి వరకు వెళ్లి కింద పడడం జరిగింది. ఇంత జరుగుతున్నా గానీ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థిని హాస్పిటల్లో జాయిన్ చేసిరు తప్ప ఇప్పటి వరకు ఈ ఇష్యూను బయటికి రాకుండా వాళ్ళు చూస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎస్ఎఫ్ఐగా, విద్యార్థులకు నైట్ పూట హాస్టల్లో ఒక లేడీ సంబంధించినటువంటి లేడీ సిబ్బంది లేకుండా ఈ హాస్టల్ ఎలా నడుపుతున్నారు? కనీసం ఆ టైంలో వార్డెన్ కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. వార్డెన్ కూడా ఇక్కడికి రోజుకొకసారిగా రావాలి, కానీ ఆమెకు వేరే హాస్టల్స్ ఉండడం వల్ల టైం ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు రాత్రిపూట ఏదైనా పర్సనల్ విషయాలు సమస్యలు వస్తే ఎవరితో చెప్పుకోవాలని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులు వాళ్ళు నైట్ పూట పడుతున్నటువంటి ఏదైతే పర్సనల్ ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడ ఒక లేడీ నర్సు కానీ లేడీ అమ్మాయి కానీ అబ్బాయి ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు లేకపోగా విద్యార్థులను పట్టించుకోకుండా ప్రహరీ కూడా ఐడు లేకుండా కింద పడితే కూడా కనీసం బయటికి రాకుండా ఈ యొక్క ఇష్యూని బయటికి రాకుండా ఏమన్నా అడిగితే అమ్మాయి పర్సనల్ విషయాల వల్ల కింద పడ్డదని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఫోన్ చేస్తే అమ్మాయి పర్సనల్ ఇష్యూస్ వల్ల కింద పడ్డదని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ప్రహరీ కూడా పెద్దగా ఉంటే ఒకవేళ అమ్మాయి అంత మీదికి ఎక్కి దుంకేదా? ఒకవేళ అమ్మాయి పర్సనల్ ఇష్యూస్ ఉన్నా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే తీసుకుంటే అమ్మాయికి ఈ రోజు ఆ నష్టం జరిగేదా? తన 2 కాళ్ళు విరిగిపోవడం జరిగింది. ఈ అద్దె భవనాల లోపల ఇక్కడ కనీసం సదుపాయాలు లేనటువంటి ఈ బిల్డింగ్ లోపల ఈ హాస్టల్ రన్ చేయాల్సిన అవసరం అధికారులకు ఏముంది? మరి ఒక మంచి బిల్డింగ్ తీసుకొని విద్యార్థులందరికీ షిఫ్ట్ చేసి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని నాణ్యమైనటువంటి విద్యను వాళ్లకు సమయానుకూలంగా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నా పేరు ఆకాష్ నాయక్. నేను ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి, షాద్ నగర్ ఏఐఎస్ఎఫ్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఏదైతే గిరిజన హాస్టల్ ఏదైతే షాద్ నగర్ నియోజకవర్గంలో గిరిజన హాస్టల్ హాజీపల్లి రోడ్కు ఉన్నటువంటి హాస్టల్లో ఏదైతే శుక్రవారం జరిగినటువంటి సంఘటన, రాత్రి 11 గంటలకు జరిగినటువంటి పూజకు ఏదైతే పరహారి గోడ చక్కగా లేకపోవడం వలన, అది సరిగా లేకపోవడం వలన, దానిపైన ఏదైతే మన జాలి ఫినిషింగ్ లేకపోవడం వలన ఆమె అక్కడి నుంచి జారి కింద పడినట్టు విషయం మనకు తెలిసింది. అలాగే అనంతరం మేము నిన్న ఈ యొక్క విషయాన్ని ఇక్కడి నుంచి తెలుసుకొని ఉస్మానియా హాస్పిటల్కి అమ్మాయిని కూడా అక్కడ వెళ్లి విజిట్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాయిని చూసిన తర్వాత అమ్మాయి పరిస్థితి అయితే చాలా హీనంగా ఉంది. అమ్మాయి పరిస్థితి అయితే ఇప్పుడు మినిమం 1 సంవత్సరం వరకు ఆమె లేవలేని పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఏదైతే కొంతమంది అంటున్నారు ఏమని పర్సనల్ ఇష్యూ కూడా జరిగింది. పర్సనల్ ఏ ఇష్యూ ఉన్నా కూడా దానికి ఇప్పుడు హాస్టల్లో జరిగింది కాబట్టి దానికి ప్రభుత్వమే ఆ యొక్క సమస్యలపై దానికి పరిష్కారం ఇవ్వాలి. ఎందుకంటే ఒక హాస్టల్ కి పరహారి కూడా 4 ఫీట్ల కన్నా ఎక్కువ ఉండి దానికి ఫినిషింగ్ దానికి ఉంటే ఆ యొక్క సమస్య జరగకుండా ఉండేది. కాబట్టి ఆ సమస్య పైన వెంటనే ఏదైతే ప్రభుత్వం దానిపై స్పందించాలి. ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ బిల్డింగ్ 2017లో ప్రైవేట్ బిల్డింగ్ ని పెట్టిండ్రు. ఆ ప్రైవేట్ బిల్డింగ్ నుంచి అదే ఒక ప్రభుత్వ బిల్డింగ్ ఉంటే ఇలా సమస్య జరిగేది ఉండేనా? దానికి ఇప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ కు మినిమం ఫినిషింగ్ కూడా లేదు. కాబట్టి ఇలాంటి సమస్య జరిగింది. అలాగే ఏదైతే అమ్మాయి వివరాలు తెలిస్తే జిల్లేడు చౌదరిగూడ మండలం
ముష్టిపల్లి తండా గ్రామానికి చెందిన వాళ్ళ తల్లి పేరు బుజ్జిబాయి, బాబ్యా నాయక్ వారి కూతురు ఆమె. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేద పరిస్థితి నుంచి ఇక్కడ హాస్టల్లో చదివిస్తున్నారు. అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నది. కానీ ఇక్కడ అందరూ ఇక్కడ వాళ్ళ వార్డెన్లు కానీ కొంతమంది సిబ్బంది చెప్తా ఉన్నారు, పర్సనల్ ఇష్యూ. ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా ఆ జరిగిన పరిస్థితిని బట్టి, ఆ స్థితిని బట్టి ఏదైనా ఉంటే ఈ యొక్క ప్రైవేట్ బిల్డింగ్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగిందని మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ అమ్మాయికి ఒక మంచి వైద్యాన్ని అందించాలని మేము కోరుతా ఉన్నాము. అలాగే ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మేము ఆ అమ్మాయికి ఏదైతే సంవత్సరంన్నర ఏదైతే ఆమె లేవలేని పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆమెకి ఎటువంటి ఏదైనా వాళ్ళ వారికి వాళ్లకు ఏదైనా ఫైనాన్షియల్ ప్రకారంగా కానీ మెడిసిన్ ప్రకారంగా కానీ ఏదైనా సమస్య ఉంటే దానికి ప్రభుత్వమే సహించాలి. ప్రభుత్వమే ఏది ఉన్నా కూడా దానికి ప్రభుత్వమే సహకరించాలి. తక్షణమే ఆమెని మంచి వైద్యం అందించాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలో అయితే ఇదే షాద్నగర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి యొక్క సమస్యపై స్పందించి ఈ యొక్క జరిగినటువంటి సంఘటనపై స్పందించి ఆమెను మెరుగైన వైద్యం అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో.